ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యత 1, అవమానం 5. ఈ సంవత్సరం తులారాశి వారికి గురువు మే 1 నుంచి అష్టమస్థాన సంచారం వలన కొంత ఆర్థిక ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది. సానుకూలత ప్రతికూలత ఫలితాలను కూడా ఇస్తాయి. దీర్ఘ ఆయుష్ను ఆరోగ్యాన్ని కూడా గురుగ్రహం ప్రసాదిస్తుంది. తండ్రి నుంచి సంక్రమించినటువంటి ఆస్తులు వృద్ధికి వస్తాయి. మరోవైపు అప్పులు, విపత్తులు మరియు పుట్టుక నుండి వచ్చినటువంటి జబ్బులు ఏమైతే ఉంటుందో దాంతో కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఉద్యోగ వ్యాపార రంగంలో తోటి వారితో అప్రమత్తంగా ఉండవలను. గతంలో తీసుకున్న రుణాలు త్వరగా తీర్చకపోవడం జరుగుతుంది. జీవితంలో పురోగతిని పొందడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. నోరు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సమయాల్లో మౌనం పాటించడం చాలా మంచిది. ఆధ్యాత్మిక విషయాల్లో పురోగతిని పొందుతారు. విద్యార్థులు చదువుల్లో ఉన్నతిని సూచిస్తారు. జూదాలు, పంథాలు, బెట్టింగులు పోవద్దు. ఆర్థిక వ్యయం ఎక్కువగా ఉంటే కూడా అవమానం పడవలసి వస్తుంది. ఈ రాశివారు గురు దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. శని, రాహు, కేతువుల పూజలను చేసినచో అన్ని అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. మే 1 నుండి కలత్ర స్థానం నందు గురు సంచారం వృశ్చిక రాశికి యోగప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతిని సూచిస్తుంది. అన్నింట విజయాలు సాధిస్తారు. వివాహాది యోగాలు కూడా జరుగుతుంది. ప్రేమ వివాహాలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ఎక్కువ ఆర్థిక పరిస్థితిని పడిపిస్తుంది. లాభాలు చాలా గడిస్తారు. క్రొత్త వ్యాపారాలు చేసి ఆదాయం పొందడానికి నాంది పలుకుతారు. ఈ రాశి వారికి మాతృ గృహ విషయాల్లో శుభం కలిగే అవకాశం ఉంది. మాతృ గృహ ఆస్తి వచ్చేటువంటి అవకాశాలు ఉంటుంది. అంటే తల్లికి సంబంధించినటువంటి ఆస్తి వీరికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. స్థిరరాశి గృహ నిర్మాణాదులు, శుభకార్యాలు, ధనలాభం, విద్యాలాభం గతం కంటే ఆదాయం చాలా లాభిస్తాయి. నవంబర్, డిసెంబర్ కడపటి సమయంలో ఆకస్మిక ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వాహనాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీరు గణపతిని, శివుణ్ణి, దుర్గాను, సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన వీరికి అన్ని శుభం కలుగుతుంది. వీరికి అదృష్ట సంఖ్య 9, రంగు ఎరుపు రంగు, పగడం ధరించడం వల్ల అన్ని శుభం కలుగుతుంది. ఈ సంవత్సరం ధనుర్రాశి వారు ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. 6వ స్థానంలో అంటే రుణరోగాది స్థానంలో గురు సంచారం వలన ఆరోగ్యం బాగుంటుంది. జరిగిన సంఘటనలకు నిరాశపడకుండా ధైర్యంగా వ్యవహరించి విజయాలను సాధిస్తారు. కుజుడు తృతీయంలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ధనలాభాన్ని ఇస్తారు. ఆరోగ్యాన్ని కలిగిస్తారు. శనీశ్వరుడు తృతీయంలో సోదరులతో సంబంధాలను, ధైర్యాన్ని సూచిస్తారు. వాణిజ్యవేత్తలకు మంచి ఉత్పాదనను పెంచి వ్యాపారాభివృద్ధిని కలిగిస్తుంది. వైద్యులు, సాంకేతిక వృత్తి వారికి వృత్తుల్లో రాణించేటటువంటి అవకాశం ఉంది. విశేష మన్నలను కూడా పొందుతారు. సాఫ్ట్వేర్ రంగంలో వారికి నిపుణులను గుర్తించి విదేశాలకు పంపేటటువంటి అవకాశం కూడా ఉంది. ఫైనాన్స్ రంగంలోని వారికి అధిక లాభాలు వస్తాయి. సంఘంలో ప్రముఖ స్థానంలో గౌరవ మర్యాదలు కూడా చలామణి అవుతుంది. వీరు గణపతి ఆరాధన, గురు దక్షిణామూర్తి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేసిన శుభం కలుగని తెలుస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యత 3, అవమానం 1. ఈ రాశి వారికి పంచమ స్థానంలో మే 1 నుండి గురు సంచారం వలన వివాహ, సంతాన, విద్య, సంపత్,
అభివృద్ధి, ఆర్థికంగా ఎదుగుదల, స్టాక్ మార్కెట్ల వల్ల మంచి లాభాలను పొందుతారు. గృహమున వివాహాది శుభకార్యములు కూడా జరుగుతుంది. శుభ సందర్భాలు, ముఖ్యంగా ఎన్నో బంధువులతో కూడుకుని శుభకార్యాలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉంది. నూతనంగా గృహమందు భానుడు ఉదయించినట్లు కుటుంబ సౌఖ్యాన్ని, వృద్ధిని కలుగు చేస్తాడు. అన్ని రకాల వృత్తుల వారికి, అన్ని రంగాల్లోనూ అందరికీ జన్మరాశి రీత్యా పంచమరాశిలో గురువు అదృష్టాన్ని కలిగిస్తారు. విద్యార్థులకు ఉన్నత చదువులను, విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇతర దేశాల్లో చదువు పూర్తి చేసిన వారికి ఉన్నతమైన ఉద్యోగాలు దొరుకుతాయి. కళ్యాణాది శుభయోగాలు కూడా జరుగుతుంది. సంతానాది సిద్ధి జరుగుతుంది. మకర రాశి వారు అప్రమత్తంగా ఉండి ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ అవసరము. ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతుంది. సంపద, కుటుంబ వృద్ధి పెరుగుతుంది. ఉత్తమ ఫలితాల కోసం శని రాహుకేతులు పూజలు చేసుకొనుట మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యత 6, అవమానం 1. మే 1 నుండి చతుర్థంలో గురు సంచారం వలన నూతన గృహములు నిర్మాణం చేయడము మంచి ఫలితాలను ఇస్తాయి. కఠోరమైన పరిశ్రమ చేసి ధనం సంపాదిస్తారు. ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. ఉద్యోగ విషయంలో స్థాన మార్పులు ఉంటుంది. ఇంటికి, స్నేహితులకు దూరంగా నివసించేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక రకమైన దీనత్వంతో జీవితం గడపాలా అని ఆలోచించుకుని ఉంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. యోగాభ్యాసం, భక్తి చింతనలో కాలాన్ని గడుపుతారు. కొన్ని ఒత్తిళ్లను కూడా తట్టుకునే అవకాశం ఈ దేవతా ధ్యానం వలన, యోగాభ్యాసం వలన తట్టుకునేటటువంటి శక్తి మీకు దేవుడు కలిగిస్తాడు. ప్రయాణాల్లో తగు జాగ్రత్త అవసరం. తల్లితో సంబంధాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. నూతన గృహ నిర్మాణం లేక కొనుగోలు చేస్తారు. రాహుకేతు పూజ, శనేశ్వరునికి తైలాభిషేకం, శివాలయంలో రుద్రాభిషేకం వంటి చేయించడం వల్ల అన్నీ శుభం కలుగుతుంది. వీరికి అదృష్ట సంఖ్య 8, నీలిరంగు అదృష్టాన్ని కలిగిస్తుంది. శనివార నియమాలు శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజిత 2, అవమానం 4. గురుడు మే 1 నుంచి వృషభ రాశిలో సంచారం కావున గురుడు కార్యనాశనాన్ని సూచిస్తారు. మీనరాశి వారు జీవితంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో ఇబ్బందులు పడవలసి వస్తుంది. కొంత ధన నష్టం కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఇది అనుకూలమైన సమయం కాదు. ఎవరికి ఆర్థిక సహాయం చేయకండి. ధన నష్టం జరిగేటటువంటి అవకాశం చాలా ఉంది. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఎక్కువగా గొడవలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. తోబుట్టువులు, స్నేహితులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు అవసరం. ఆధ్యాత్మికమైన విషయములందు మీ వంతు సహాయం, దాన ధర్మాలు చేస్తారు. ఆధ్యాత్మిక విషయమై దూర ప్రాంతములకు పోవలసి వస్తుంది. ఆచారాల్లో అనాచారాలు చేయడం, జూదాలు ఆడడం, చీకటి మార్గాల ద్వారా డబ్బు సంపాదించేకి ముందుకు పడడం, నిజాయితీగా లేని వారికి వారి తెర వెనుక భాగోతాలు ముందు పడుతుంది. ఈ రాశుల వారు చాలా జాగ్రత్త అవసరం. చేసేటటువంటి తప్పులకు ఖచ్చితంగా శిక్షలు అనుభవించేటటువంటి సమయం. ఈ రాశివారు ఆంజనేయ స్వామికి సింధూరంతో అర్చన చేసి ఆకు పూజ చేయడం వలన అన్నీ శుభం కలుగుతుంది.